అదే సార్, నేను ఇంకా ఏమంటే చెప్పేది, నేను బాగా నడుస్తా పడతా క్రికెట్ అంతా బాగా ఆడుతున్నాను సార్. నా ఏజ్ వచ్చి 48 ఇప్పుడు. క్రికెట్ అంతా బాగా ఆడుతున్నాను సార్. ఒకరోజు నేను మోకాలు నొప్పి రొంత కండర నొప్పి ఉండదని జిమ్కి పోయినా సార్. ఒకే రోజు జిమ్కి పోయి వచ్చిన ఒక రోజు నుంచి ఎప్పుడు పోను నేను జిమ్కు. ఆ కండర నొప్పి ఉన్నది, జిమ్కి పోయి పోతుందేమో అని పోయినా. జిమ్కి పోయి అది బరువు ఎత్తినాను సార్. నేను కాళ్ళతో కింద పండుకొని కాళ్ళతో ఎత్తుతాం కదా బరువు, అది 60 కిలో పెట్టేసి ఉన్నారు. నేను తొలితూరిపోయినా కదా, మా పిల్లోళ్ళదే ఆ జిమ్. తొలితూరిపోయినాను కాబట్టి నాకు తెలియదు ఎంత బరువు ఎత్తాలా ఏమనేది. అన్న అది 20 కాళ్ళు ముందు రోజు వస్తున్నావు, 20 కిలోల నుంచి ఎత్తాలని ఒకటో తూరి 60 కేజీలు ఎత్తేసినావు, ఎన్ని డ్రమ్ములు కొట్టినావంటే 20 తూర్లు ఎత్తినామ్మా అని చెప్పిన. నేను సార్ ఆ పిల్లోడికి అన్న అట్లా చేయకూడదు అన్నాడు ఆ పిల్లోడు. జిమ్కి పోయి వచ్చిన మరుసటి రోజు నుంచి నేను కాళ్ళు వేస్తూ ఉంటే నడవడానికి యాడ్నో పోయి నాకు సంబంధం లేకుండా పడతా ఉంది కాలు. అదే సార్, వాళ్ళకు ఎక్స్రా అది ఎంఆర్ఓ స్కానింగ్ తీసి వాళ్ళు ఏం చెప్పినారంటే, ఎంఆర్ఓ స్కానింగ్ తీసి ఇది సయాటికా నొప్పి, ఈ కాళ్ళు గీళ్ళు అంతా మోకాళ్ళ నొప్పి దాని గురించే వస్తూ ఉన్నారు అన్నారు సార్. అందుకని ఈడు మీకు వేస్తున్నాము చూడండి సార్. చూసి మీరు ఎప్పుడు రమ్మంటే ఆ రోజు వస్తాం మేము. బేస్తవారం రోజు ఏమో చెప్పి ఉన్నారు, బేస్తవారం రోజు బుధవారము. మీరు ఎప్పుడు ఇది చేస్తే మేము అప్పుడు చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.